మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, మా మొర ఆలకించే గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఎల్ రోయి, ఆయన చూచే దేవుడు. ఈ మాట ఐగుప్తురాలైన హాగరు దేవునికి పెట్టిన పేరు. అయితే ఇక్కడ ఒక మాట, ఈ హాగరు దేవుణ్ణి చూచుచున్న దేవుడవని పేరు పెట్టినందున ఆయన చూస్తున్నాడా, లేదంటే దేవుడు చూస్తున్న దేవుడని హాగరు గమనించింది కాబట్టి ఆ పేరు పెట్టిందా అంటే, దేవుడు చూస్తున్న దేవుడు అని ఆమె గుర్తించి గమనించి దేవునికి ఆ పేరు పెట్టింది. మన దేవుడు మనలందరినీ చూస్తున్న దేవుడు, మనలందరినీ గమనిస్తున్న దేవుడు. ఆ దేవుడు మనల్ని చూచే దేవుడు గనుక మనకు కళ్ళు అనుగ్రహించారు. మనకు కళ్ళిచ్చి చూచేటట్లుగా చేసిన దేవుడు చూడకుండా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో 830 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ కళ్ళు లేవనుకోండి, చూడలేకపోతున్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న ఆ గొప్ప దేవుడు తను చూచే దేవుడు గనుక మనందరికీ కూడా చూడగలిగిన శక్తిని అనుగ్రహించారు. అందును బట్టి ఆ దేవునికి యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాలలో దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే లక్షణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది చూచుచున్న దేవుడవు. ఆయన నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. అబ్రహాము ఐగుప్తు నుంచి హాగరును బానిసగా తీసుకొచ్చాడు, ఇంట్లో పని చేయటానికి తీసుకొచ్చాడు. శారమ్మ తనకు పిల్లలు కలగటం లేదని హాగరుతో అబ్రహామును పొమ్మనగా అబ్రహాము గారు వెళ్ళారు, గర్భవతి అయింది. ఇదంతా మనకి తెలిసింది. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో, శారా ఈ హాగరు దృష్టికి, ఈ ఐగుప్తురాలు దృష్టికి నీచంగా కనపడింది. ఇక అందుకని ఆమె బయటికి తోలివేయగా ఆ ఎడారిలో తిరుగాడుతున్నప్పుడు దేవుని దూత తనను మరలా నీ యజమానిరాలి దగ్గరికి వెళ్ళమని చెప్పిన తరువాత ఆ మాట్లాడిన దేవుణ్ణి చూచిన హాగరు దేవునికి పెట్టిన పేరు, నీవు చూచుచున్న దేవుడవు. ఆ దేవుడే నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఆయన నీ పరిస్థితి ఏంటో, నీ దీన స్థితి ఏంటో, నీ దిక్కులేని పరిస్థితి ఏంటో, ఏమీ చెప్పుకోలేని, ఏమీ చెయ్యలేని, ఎందుకు కొరగాని పరిస్థితిలో నువ్వు ఉన్న నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. నన్నెవరు పట్టించుకోవటం లేదు, నన్నెవరు చూడట్లేదని అనుకోకు. నిన్ను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలలో ఒక మాట, ఆయన యందు యథార్థముగా ప్రవర్తించు వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉండి, దేవుని ఎదుట భయభక్తులు కలిగి, ఆ దేవుణ్ణి ఆశ్రయించి, ఆ దేవుని మీద ఆనుకున్నట్లయితే నిన్ను బలపరచటానికి ఆ కనుదృష్టి, ఆ చూచుచున్న దేవుడు అనుక్షణం నిన్ను గమనిస్తానే ఉన్నారు. యోసేపు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. తన తోబుట్టువులే తనను రకరకాల పరిస్థితులకు గురి చేసేసి బానిసగా అమ్మేసి, తండ్రికి ఏదో రకరకాల మాటలు చెప్పి యోసేపు వదిలిపోయాడు అని అనుకున్న వాణ్ణి ఆ చూచుచున్న దేవుడు పట్టించుకొని ఆయనకు తోడుగా ఉండి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి, ఎక్కడైతే ఏమీ లేని వారిగా, దిక్కు లేని వాడిగా, ఒక అనాథగా ఉన్నాడు, ఆ చూచుచున్న దేవుడు అతన్ని చూచి, అతని పరిస్థితిని చూచి, అతని యథార్థతను చూచి, ఆ బానిసగా ఉన్న ఆ దేశంలోనే
ఆయన ఒక రాజుగా చేసిన వాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే తనను అమ్మేశారో, ఎవరైతే తనను పక్కన పెట్టేశారో, ఎవరైతే తనను దూరం చేసుకున్నారో వారే మరలా యోసేపు దగ్గరికి వచ్చేటట్లుగా చేశాడు ఆ దేవుడు. నిన్నెవరు కాదనుకుని నిన్ను పైనుంచి వెళ్ళిపోతున్నారో, నువ్వు అక్కర్లేదనుకుని నిన్ను విడిచిపెట్టేశారో, నీ వల్ల మాకు ఉపయోగం లేదని రకరకాల మాటలు నిన్ను అంటున్నారు. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూచే దేవుడు. ఆ ఎడారిలో, ఆ దిక్కులేని పరిస్థితులలో హాగరును చూచిన దేవుడు. ఆ దేశం కాని దేశంలో యోసేపును చూచిన దేవుడు. బబులోను దేశంలో దానియేలును చూచిన దేవుడు. నువ్వున్న పరిస్థితుల్లో నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన విడిపిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. నవ్వుల పాలైన నీ జీవితాన్ని అందరి ఎదుట ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నారు. ఎవరైతే నిన్ను తోలనాడి, ఎవరైతే నీ మీద నడిచెళ్ళిపోయారో వారందరినీ నీ కాళ్ళ దగ్గరకు తీసుకురావడానికి ఆయన చూచుచున్న దేవుడు, నీ పరిస్థితిని మెరుగుపరిచే దేవుడు. ధైర్యం తెచ్చుకో. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలా. చూచే దేవుడిని ఆశ్రయించు. ఆయన ఎదుట యథార్థంగా ఉండు. నీ పరిస్థితి మారబోతుంది. దేవుడు నిన్ను దీవిస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. తప్పక వారందరికీ నువ్వు ఆధారం కాబోతున్నావు. దేవుని యందు ఆనందించు. ఆ చూచుచున్న దేవుడు నీ ప్రతి పరిస్థితి చూస్తున్నారు, నీ ప్రతి మాట వింటున్నారు, నీ ప్రతి ఆలోచన చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు. చూచుచున్న దేవుడు, మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. మమ్మల్ని చూస్తున్నందుకే స్తోత్రం. మా పరిస్థితులన్నిటినీ మీరు మార్చి దేవ, మా కష్టకాలమును తొలగించి ఆశీర్వాదముల మార్గములోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తూ దేవనైనా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.